అదే సమయంలో అక్కడ లంకలో ఒకంత అవమాన భారంతో తలదించుకొని తన మంత్రులతో సమాలోచనలు చేస్తున్నాడు రాక్షసేంద్రుడు రావణుడు. ఒక కోతి వచ్చి మన లంకను, లంకా నగరాధిదేవతను, లంకానగర పౌరులను నానా చికాకు పరిచి లంకేశుడనైన నన్ను ధిక్కరించి హుంకరించి లంకను తగులబెట్టి భద్రంగా తిరిగి వెళ్ళింది. ఏమైంది మన రక్షణ వ్యవస్థ? ఎటుపోయింది శత్రుదుర్నిరీక్షమైన మన శౌర్యం? మనం ఇప్పుడు ఏం చేయాలి? ఏది యుక్తము మనకు, ఏది హితము తెలియజెప్పండి. ఓ మహాబుద్ధిమంతులారా, సరి అయిన మంత్రాంగమే సకల కార్యసిద్ధికి మూలము. రాముని విషయమున ఆలోచించండి. ధీరులు శూరులు అయిన వేల కొలది వానరులతో కలిసి లంకానగరముపైకి రాముడు శీఘ్రమే రానున్నాడు. లోకములో ఉత్తములు, మధ్యములు, అధములు అయిన కార్యసాధకులైన పురుషులున్నారు. ఎవడు సమర్థులు, తన హితము కోరువారు అయిన మంత్రులతో మంత్రాంగము చేయునో, అలా చేసి పనులను ప్రారంభించి విజయవంతంగా దైవానుగ్రహంతో వాటిని పూర్తి చేయునో అతడు ఉత్తముడు. ఎవడు ఒంటరిగానే ఆలోచన చేసి ఒంటరిగానే ధర్మాన్ని నిర్ణయిస్తూ ఒంటరిగానే పనులు చేస్తాడో అతడు మధ్యముడు. గుణదోషాలేవి నిర్ణయించకుండా పూర్తిగా దైవం మీదనే ఆధారపడి చేయవచ్చులే అని కార్యమును ఉపేక్షించేవాడు అధముడు అంటూ రావణుడు తన మంత్రులతో ప్రసంగిస్తున్నాడు. ఏం చేయాలో నిర్ణయించండి. మీరంతా ఏకాభిప్రాయంతో ముక్తకంఠంతో కర్తవ్యమును తెలిపిన అది ఉత్తమమైన ఆలోచన అవుతుంది. అట్లాగాక మీలో మీరు అభిప్రాయ భేదములతో ఉండి చివరకు ఒక అభిప్రాయమునకు వచ్చిన అది మధ్యమము. ఎవరికి వారు అభిప్రాయ భేదములతో ఉండి ఐకమత్యము లేక ఏకాభిప్రాయమునందు ప్రీతి చూపక చేయు మంత్రాంగము అధమము. అందుచేత ఉత్తమమైన బుద్ధిగల మీరంతా ఆలోచన చేసి ఇప్పటికిప్పుడు మనం ఏం చేయాలో తెలపండి. దానినే నేను అంగీకరించి అమలు చేస్తాను. ఆ రాముడు సామాన్యుడు కాదు. సముద్రాన్ని కూడా సుఖంగా దాటగలడు. అవసరమైనచో సముద్రాన్ని ఎండించి వేయగలడు, లేక దారి మళ్లించి వేయగలడు. సముద్రాన్ని చీల్చి దారి చేసుకొనగలడు. తమ రాజైన రావణుని మాటలు శ్రద్ధగా విన్న మంత్రులు తమ తమ అభిప్రాయాలను ప్రకటిస్తున్నారు. అయితే వారెవరికీ కూడా రాముడి శక్తి సామర్థ్యాల పట్ల కనీస అవగాహన కూడా లేదు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. తమ రాజు మాటలు విన్న మంత్రులు మూకుమ్మడిగా, రాజా, అపారమైన సైన్య సంపత్తి, అమిత బలపరాక్రమములు గల నీవు, నీ పుత్రుడు, మీరెవరూ ఉండగా మనకు ఏమిటి దిగులు? ఎందుకు దిగులు? పాతాళమునందు ఉన్న భోగవతిని నీవు కాదా పట్టుకున్నది? మహేశ్వరునితో స్నేహము కలదని విర్రవీగే కుబేరుడిని నువ్వుగాదా ఓడించినది? యక్షులను క్షోభింపజేసినావు, నాగులను నిర్జించినావు, కాలకేయులను జయించినావు, రణములో వరుణుని పుత్రులను లొంగదీసుకునలేదా? నిన్ను చూసి యముడే భయపడినాడు. దానవ ప్రభువైన మయుడు నీకు భయపడి కాదా తన తనయ మండోదరీదేవిని నీకొసంగినది? బలములో, వీరములో, ధైర్యములో నీ ముందు రాముడేపాటి? అయినా ఇంద్రుని లొంగదీసుకొని పట్టుకొని వచ్చి ఇంద్రజిత్ బిరుదాంకితుడైన మేఘనాథుడంతటి వాడు నీ కుమారుడు. అతడుండగా అసలు నీకు యుద్ధం చేయవలసిన అవసరమే రాదు. రామునితో సహా సకల వానర సైన్యమును అతడే సర్వనాశనము చేయగల సమర్థుడు అంటూ రాముడి బలం తెలియని మంత్రులు రావణుణ్ణి యుద్ధానికి ప్రేరేపిస్తున్నారు. రాముడా గీవుడా, అతడెంత, అతడి బలమెంత? మేము నీ చెంత ఉండగా ఎలా నీకు చింత? ఇరువురు మానవులకు, కొన్ని కోతులకు మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నదా? దేవదానవ పన్నగ ఉరగ యక్ష గంధర్వ కిన్నర కింపురుషులను జయించి ముల్లోకాలను గజగజలాడించిన రాక్షస సార్వభౌముడికి వారొక లెక్క. మనం ఏమరపాటుగా ఉన్నప్పుడు ఆ కోతిగాడు చేసిన పనికి మనమేలా చింతించవలే? ప్రభు, నేనొక్కడిని చాలును అని ప్రహస్తుడు అనే సేనానాయకుడు గర్వంగా పలికాడు. హనుమంతుడు చేసిన పరాభవము మరువలేనిది, సహింపరానిది. రామలక్ష్మణ సుగ్రీవ సహితముగా వానరులందరినీ నేను మట్టుబెట్టెదను ప్రభు
అని దుర్ముఖుడను సేనానాయకుడు విర్రవీగుతూ మాట్లాడాడు. రాజా, నాకొక ఉపాయం తోస్తున్నది అని వజ్రదంష్టుడు అనే సేనానాయకుడు మాట్లాడాడు. రాజా, వేల కొద్దిగా మన రాక్షస సమూహము మనుష్య రూపంలో ధరించి రాముడి సేనలో కలిసి అందరూ నిద్రించే సమయంలో గాఢ సుషుప్తిలో ఉన్నప్పుడు ఏ ఒక్కడు మిగలకుండా సంహారం చేసి వస్తాం. ఎవరికి తోచిన ఉపాయం ఆ విధంగా చెబుతూ వీరాలాపాలు చేస్తున్నప్పుడు విభీషణుడు వారందరినీ శాంతింపజేసి అంజలి ఘటించి ఇట్లా పలికాడు. శాంతించండి, మీరంతా కాస్త ప్రశాంతంగా ఆలోచించండి నాయనలారా. ఏదైనా ఒక కార్యమును సామధాన భేదములను 3 ఉపాయముల ద్వారా సాధించలేనప్పుడు మాత్రమే దండోపాయమునకు పూనుకొనవలెను. ఏమరుపాటుగా ఉన్నవారు, ఇంకొక శత్రువు చేత ఆక్రమింపబడిన వారు, దైవము ప్రతికూలముగా ఉన్నవారు, ఇలాంటి వారి విషయములో బాగా పరీక్షించి పరాక్రమము ప్రదర్శించినచో అది సఫలమగును. ఆ రాముడు బలవంతుడు, ఏమరుపాటు లేనివాడు, జయించవలెనన్న పట్టుదలతో ఉన్నవాడు. ఆయన కోపమును జయించినవాడు, ఎదిరింప శక్యము కానివాడు, మహాబలవంతుడు. ఆయనను ఏ విధంగా ఎదిరింపగలమని అనుకుంటున్నారు? అసలు అంతకు మునుపు ఎవడైనా సముద్రాన్ని దాటి వచ్చి లంక చేరగలిగినాడా? హనుమంతుడు వచ్చి సీతాదేవిని చూసి మాట్లాడి లంకను తగలబెట్టి తిరిగి వెళ్ళిపోయినాడు. అసలు ఇటువంటి సంఘటన ఒకటి జరుగుతుంది అని మనం ఎప్పుడైనా కలలోనైనా ఊహించామా? రాక్షసరాజు జనస్థానం నుండి రాముడి భార్యను అపహరించినాడు. రాముడు ఏ అపరాధం చేసినాడని సీతాదేవి అపహరణకు గురి అయినది? మనకు రాముడి వలన జరిగిన అపకారము ఏదైనా ఉన్నదా? మన కరుడిని చంపినాడు అని అంటారేమో. స్వీయ రక్షణ ఏ ప్రాణి చేయకుండును? మితిమీరి ప్రవర్తించిన కరుడిని రాముడు చంపినాడు, అందులో దోషమేమున్నది? సీతాదేవి మన లంకకు వినాశహేతువు. తీసుకొని వచ్చిన ఆమెను మరల వెనుకకు సగౌరవంగా పంపించి వేయాలి. అనవసర కలహముల వలన ఏమి ప్రయోజనము అంటూ విభీషణుడు ప్రసంగిస్తూనే ఉన్నాడు. రాముడు పరాక్రమవంతుడు, రాముడు ధర్మమూర్తి, రాముని బాణమునకు ఎదురు లేదు. రాముడితో మనకేల వైరము? రాముడి భార్యను రాముడికి ఇచ్చివేద్దాం. నువ్వే స్వయంగా తీసుకుని వెళ్ళి ఆయన భార్యను ఆయనకు అప్పగించు, అదే మనకు శ్రేయస్కరము అన్నా. నేను నీ బంధువు ఒకటి చేత బ్రతిమిలాడుతున్నాను, నా మాట విను. నీకు హితమును గూర్చే సత్యాన్నే పలుకుతున్నాను. రామ శరము నీ శిరములను ఎగరగొట్టక ముందే ఆయన ప్రియసతిని ఆయనకు తిరిగి ఇచ్చివేయి. అన్నా, ధర్మాన్ని నశింపజేసే కోపాన్ని విడిచిపెట్టు. ధర్మ మార్గంలో ప్రయాణము నీకు యశస్సును పెంపొందింపగలదు. నీవు, మేము, మనము అందరము సుఖంగా జీవిద్దాం అని పలికిన విభీషణుని పలుకులు విని మారు మాట్లాడక అందరినీ పంపించి వేసి తన ఇంటిలోనికి వెళ్ళిపోయినాడు రావణుడు. అది ప్రాతకాలము. మళ్ళా విభీషణుడు రావణుడి గృహానికి వెళ్ళినాడు. ప్రాతకాలంలో విభీషణుడు గొప్ప తేజస్సు గల సూర్యుడు మేఘమండలంలో ప్రవేశించినట్లుగా అన్నమందిరంలోకి ప్రవేశించాడు. రాక్షస సార్వభౌమునికి జయ జయధ్వానములతో అభివాదము చేసి నమస్కరించి ఎదుట నిల్చున్నాడు. కనుసైగ చేసి అక్కడ ఉన్న ఒక ఉన్నత ఆసనము రావణుడు తమ్మునకు చూపించి కూర్చోమని చెప్పగా రావణ సహోదరుడు సుఖాసీనుడయ్యాడు. మంచి మాటలతో అన్నగారిని ప్రసన్నుణ్ణి చేసుకుని దేశకాల ప్రయోజనమునకు అనువైన మాటలు పలికాడు. అన్నా, సీతాదేవి లంకలో పాదము మోపినది మొదలు మనకు అశుభ శకునాలు గోచరిస్తున్నాయి. హోమాగ్ని ప్రజ్వరిల్లటం లేదు, జ్వాలను పొగ ఆవరిస్తున్నది, సర్పసంచారము సర్వప్రదేశములలో ఎక్కువ అయినది, ఆవు పాలు విరిగిపోతున్నాయి, ఉత్తమోత్తమైన గజములు కూడా మదజలములు స్రవించుటలేదు, గుర్రపు సకిలింపులు దీనంగా ఉండి అవి పచ్చగడ్డి కూడా మేయడం లేదు, గాడిదలు, ఒంటెలు, కంచరగాడిదలు తమ కళ్ళ నుండి జలజలా నీళ్లు కారుస్తున్నాయి, గ్రద్దలు మండలాకారంగా తిరుగుతూ వాలుతున్నాయి, సంధ్యా సమయంలో నక్కల ఊళ్ళలు అమంగళకరంగా ఉన్నాయి. మహారాజా, నేను ఈ మాటలు అజ్ఞానం వలనను లోభం వలనను పలుకుతుంటే నీవు మరొక విధంగా భావించకము. ఈ దుర్నిమిత్తములు నాకే కాదు, సమస్త లంకాపురవాసులకు కూడా కనిపిస్తున్నాయి. నీకు చెప్పడానికి ఎవరికీ ధైర్యం సరిపోవడం లేదు. విభీషణుడు ఈ మాటలు విని రావణుడు కోపంతో జేవురించిన మొహంగలవాడై, విభీషణ, రాముడు ఇక ఎన్నటికీ సీతను పొందజాలడు.
ఇంద్రాది దేవతలతో కలిసి నాపై దండెత్తి వచ్చిన రాముడు యుద్ధములో నా ఎదుట నిలువలేడు. చెప్పింది చాలు, ఇక నీవు వెళ్ళవచ్చును అని విభీషణుణ్ణి పంపించి వేశాడు. కోరిక, శరీరాన్ని దహించి వేసే కోరిక, బుద్ధికి మసిబూసిన కోరిక, చదివిన వేదాలు, చేసిన తపస్సులు నిరర్ధకం చేసే కోరిక, పద్మిని పద్మగంధి జగదేక సౌందర్య రాశి సీతాదేవి పొందుగూరే కోరిక. అది కోరిక కాదు, తాను తన వారు పెట్టే చావు కేకలను సూచిస్తూ తన మనస్సు మోగించే మరణమృదంగం. అది తెలుసుకోలేనంత పిచ్చి కోరిక. తన విజ్ఞతను కప్పిపుచ్చిన అవివేకం అని కూడా తెలుసుకోలేనంత విపరీతపు కోరిక. తన దుస్తుల్లో దూరిన కాలనాగు వలె తనను తన వారిని కాటువేసే తన మనస్సులోని కోరిక. ఆమె సౌందర్యం రాముడికి ఆహ్లాదకరం, ఆమె సౌందర్యం రాక్షసేశ్వరుడికి వినాశకారకం. కామంచేత కృంగి కృశించిన రావణుడు నశించే సమయము ఆసన్నమైనదని తెలుసుకోలేకపోతున్నాడు. ఎక్కడెక్కడి రాక్షస యోధులు తన ముంగిటకు తక్షణమే వచ్చి వాలాలని ఆజ్ఞలు జారీ చేసి సభాభవనమందు తన మంత్రులతో మరలా సమావేశమైనాడు రావణుడు. చీమల బారులలాగా రాసాగిన రాక్షస యోధుల కోలాహలంతో లంకానగర వీధులు సందడి సందడిగా ఉన్నాయి. అందరి పరుగు రావణ మందిరం వైపే, అందరి పయనం మృత్యు పరిష్వంగంలోకే. అది రావణుని రాజప్రాసాదము. అచట విశాలమైన ఒక సభా ప్రాంగణము. ఎక్కడెక్కడి నుండో గ్రక్కున వచ్చి వాలిన సామంతులు, దండనాథులు, సేనాపతులు, శస్త్రాస్త్రధారులు, శాస్త్ర కోవిదులు, ప్రశస్త మనస్కులు ఎందరెందరో వచ్చియున్నారు. సూది క్రింద పడినా వినపడేటంత నిశ్శబ్దం. అందరూ శ్వాస వదిలిన శబ్దము కూడా వినిపించకుండా ఊపిరి బిగబట్టి తమ ఏలిక ఏమి చెప్పబోతున్నాడా అన్నట్లుగా చెవులు రిక్కించి కూర్చున్నారు. వారిలో ఒక భయంకరాకారుడు అప్పుడే నిద్రలేచి వచ్చినవాడు. ఆయన కుంభకర్ణుడు. గంభీరమైన కంఠధ్వని ఒక్కసారిగా సభాభవనపు నలుదిక్కులా మారుమ్రోగింది. రావణుడు ప్రసంగిస్తున్నాడు. ఆమెను జనస్థానం నుండి నేనే తీసుకుని వచ్చాను. ఆమె తళుకు బంగారు కొండ, ఆమె శరీరపు తావి సంపెంగ దండ, ఆమె నెన్నుదురు నెలవంక, ఆమె కన్నులు అరవిచ్చిన అరవిందాలు, ఆమె అరికాళ్ళు ఎర్రటి లేత చిగురుటాకులు. ఇంతెందుకు ఆమె రాశీభూత సౌందర్యము. నా మనస్సును హోమగుండము చేసి ఆమె సౌందర్యపు ఆహుతులిచ్చినాను. ఇప్పుడు ఆ హోమగుండములో కామాగ్నిజ్వాలలు భగ్గున లేచి నా హృదయమండలమును భస్మీపటలము చేయుచున్నవి. పురుషుడు ధర్మమును, అర్థమును, కామమును సాధించి పరిపూర్ణ జీవితము జీవించవలయను. అవి సాధించుటలో కొన్ని పొరపాట్లు జరిగినప్పుడు అగచాట్లు తప్పవు, అది సహజం. ఏది తప్పు ఏది ఒప్పు నిర్ణయించుట కొన్ని సందర్భములలో అత్యంత దుష్కరము. మీరందరూ సమర్థులు. ఏది సుఖ దుఃఖములకు హేతువు, ఏది లాభము ఏది నష్టము, ఏది హితము ఏది అహితము, ఏది ప్రియము ఏది అప్రియము, మీరంతా ఆలోచించి నిశ్చయించిన కార్యమెన్నడూనూ విఫలము కాలేదు. ఆమె నా మదినంతా హృదినంతా ఆక్రమించినది. ఆమెతో కలిసి భోగించి సుఖించవలెనన్న నా ఆరాటముగానే మిగిలినది. ఇప్పుడు ఆమె పెనిమిటితో పోరాటము చేయవలసిన సమయము వచ్చినది. కామము ప్రకోపించి ఆలోచన చెడి ఏమేమో మాట్లాడుతున్న రావణుని మాటలు వింటున్నాడు కుంభకర్ణుడు. ఆయన అసంబద్ధ ప్రేలాపనలు రుచించలేదు. అందుకే అన్నతో, మహారాజా, నీవు సీతను ఎత్తుకువచ్చుటకు పూర్వమే ఈ పరిషత్తును సమావేశపరిచి సలహా సంప్రదింపులు చేసిన ఎడల సబబుగా ఉండెడిది. రావణ ఏ రాజు న్యాయాన్ని అనుసరిస్తాడో అతనికి పశ్చాత్తాపము చెందవలసిన సమయము రాదు. నీతి ఏదో ఏది నీతి కాదో తెలియని వాడే వెనుక చేయవలసిన పనులు ముందు, ముందు చేయవలసిన పనులు వెనక చేయుచుండును. నీవు సరిగా ఆలోచించకుండా ఈ పనికి ఒడిగట్టినావు. రాముడితో ఉన్న సీత కాలకూట విషము నిండిన మాంసము. ఆ మాంసము భుజించవలనని నీకేలా ఇచ్చగలిగినది నీ అదృష్టము. ఆనాడు నీవు రాముని కంటపడలేదు. సరి, అయినదేమో అయినది. నీ శత్రువులు నా శత్రువులే. వారిని యమపురికి సాగనంపి నీకు చింత లేకుండగా చేసేదను.
శత్రువుని చంపి నీతిని అవినీతిని సమము చేసేదను. నీవు నీ భార్యలతో సుఖంగా ఉండు, నీవు అనాలోచితముగా చేసితివి అని పలికిన కుంభకర్ణుని మాటలు విన్న రావణుని ముఖము కోపముతో జేవురించినది, ఎర్రబారినది. తనను తప్పుపట్టుటయా కుంభకర్ణుడు? మహారాజు ముఖ కవళికలు గమనించాడు మహాపార్శ్వుడు. ప్రభు, నేనొకటి తమకు మనవి చేసుకుందును. ఒకడున్నాడు, వాడు ఒక భయంకరమైన కీకారణ్యములో క్రూర మృగములు సంచరిస్తూ ఉన్న ప్రదేశములో ఒక ఉన్నతమైన వృక్షము ఆకాశము అంటుతూ ఉన్నటువంటిది చూసినాడు. దాని చిటారు కొమ్మలపై అమృతప్రాయమైన తేనె తుట్టెను చూసినాడు. దాని నిండా తేనెటీగలు ముసురుకొని ఉన్నవి. అంత పైన ఉన్న ఆ తేనె తుట్టెను చేరుకొనుట అసాధ్యము. చేరుకొనును పో, కానీ తేనె సేకరించుట అత్యంత ప్రమాదకరము. సేకరించను పో, ఆ తేనెను త్రాగకుండా పారబోయమని ఎవరైనా సలహా ఇవ్వవచ్చునా? ఎంత తెలివి తక్కువ సలహా అది! రామలక్ష్మణుల రక్షణలో ఉన్న సీతను తెచ్చుట ఆ తేనెను తెచ్చుట వంటిది. ప్రభు, అనుభవించు, బలాత్కారంగా అనుభవించు. బహుయత్న లభ్యత మధువు ఆ రామవధువు. నీ తనివి తీరా అనుభవించు, నీవు నియంతవు. ఈ మాటలకు రావణుని ముఖము విప్పారినది. నీవు చెప్పినది నాకు ఆనందము కలిగించినది. ఒక విశ్వాసపాత్రుడైన సేనాపతి తన ప్రభువు ఆనందము కోసము ఆలోచించవలే. నీ ఆలోచన ఆ రీతిగానే ఉన్నది. కానీ స్త్రీల విషయంలో నేను శాపగ్రస్తుడును. తనంత తానై నా దరికి వచ్చిన వనితను తప్ప ఇతరులను బలాత్కారముగా అనుభవించదలబెట్టిదినా, అదే నా చివరి రోజు అన్నాడు రావణుడు. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.